హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కదండి. మా ఊరిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని మేము కూడా గుడికి వచ్చేసాము. మేము వచ్చేసరికి గుడి దగ్గర ఎంత పెద్ద లైన్ ఉందోనండి. గుడికి తెల్లవారుజామున వచ్చినా ఎండెక్కిన తర్వాత వచ్చినా లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. మేము కూడా ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శనం చేసేసుకున్నాము. ఇంతకీ మిమ్మల్ని అడగడం మర్చిపోయానండి, మీరు కూడా దర్శనం చేసుకున్నారా అండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలోను శివాలయంలోను దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి కూడా వచ్చేసి ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము. షష్ఠి అనగానే అందరికీ గుర్తొచ్చేవి బొమ్మల దుకాణాలు, బుడగలు, బోరలు, ఖర్జూరం, జీడెలు ఇవే గుర్తొస్తాయి కదండి. మేము కూడా దర్శనం చేసుకుని బయటికి రాగానే మా పిల్లలు బొమ్మల దుకాణాల మీద పడ్డారు. ఇక్కడ నుండి పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళడం మాత్రం చాలా కష్టమండి. ఈ రోజుల్లో పిల్లలు కారులు అవి ఇవే కొనడం తప్ప ఇలాంటి బుడగలు కొనడమే మానేశారండి. కావాలని ఇవి కూడా కొనిపించాను ఈరోజు నేను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.